రోజు తాళాలు మర్చిపోయాను నేను. తాళాలు మర్చిపోయామాట, ఇప్పుడు తాళాలు మర్చిపోయా. ఎక్కడికి వెళ్ళిపోయాము, వర్షపాకల దగ్గరికి వెళ్ళిపోయామాట. సరే మూడుగురు గొడవకుండా మూడుగురు జంక్షన్కి వెళ్ళిపోయాం. అప్పుడు గుర్తొచ్చింది తాళం చేతులు. మళ్ళీ మా అయ్యగారు నన్ను 4 తిట్లు తిట్టి వెనక్కి వెళ్ళారన్నమాట. నన్ను అక్కడ వదిలేసి సాలేం రాజు గారు మాతో ట్రైనింగ్ చేసిన రాజకుమారి గారు చేసిన సాలేం రాజు గారు చర్చిలో నన్ను పెట్టి వెళ్ళారు. ఎందుకంటే మంచి పని అయింది. ఎందుకంటే అక్కడ ఆ సేవకుడి దగ్గర ప్రార్థన చేయించుకోవాలి, నేను అణుకు పెట్టి ప్రార్థన చేయించుకోవాలి. ఆ సేవకుడి దగ్గర చాలా పెద్ద దైవజండి అండి అని ఎప్పటి నుంచి నాకు ఆశ ఉండిపోయింది. ఆ ఆశ ఈరోజు తీరిపోయింది తాళాలు మర్చిపోవడం ద్వారా. దేవుడు మనకి హల్లెలూయా. ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే, ఒక పాట పాడతాం కదా మనం, పాడిన పాట, నీ ఏంటి సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము ధనము సమయమును. దేహం ధనము సమయం. ఇప్పుడు పాట పాడేటప్పుడు అంటే నేను పాడుతున్నాను పాట, నీ దేహం నీ ధనము నీ సమయం సమర్పణ చేయమని నీ గురించి పాడుతున్నాను నేను. ఇదేంటి ప్రభు, ఈ పాటలో అర్థం నాకు ఇప్పటికీ నిజంగా తెలియలే. నేను పాడుకుంటున్నాను, సమర్పణ చేయుము ప్రభువునకు నా దేహము ధనము సమయమును. అసలు ఎప్పుడైనా ఈ పాట నేను పాడుకున్నానంటే లేదండి, ఎవరికి ఆలోచన రాలేదేమో, నాకే వచ్చింది అనుకుంటున్నాను. దేవుని మహిమ హల్లెలూయా. నిజంగా సమర్పణ చేసేటప్పుడు ఎదుటి వారి గురించి మనం పాడతాం. నువ్వు సమర్పణ చేయి నీ దేహాన్ని నీ ధనాన్ని. దైవజనులు చాలా మంది కూడా ఇలాగా గొట్టాలు కొడతారు, గొప్పాలు కొడుతూ ఉంటారు. నీ ధనము నీ ధనము నీ సమయం నీ సమయం నీ దేహం సమర్పణ చేయమంటారు తప్ప నా ధనము నా సమయం నా నా యొక్క దేహాన్ని దేవునికి సమర్పణ చేసుకోవాలి. అప్పుడు ప్రభు యొక్క అభిషేకం మన వెనక వస్తుంది. అది అసలైన పాయింట్. ఇప్పుడు యోసేపు గురించి చెప్పాలా, నేను వాక్యం చెప్పాలంటే వాక్యం చెప్పాలి. యోసేపు గురించి ఏదైనా చెప్పొచ్చు. యోసేపు గట్టి పిండం, హల్లెలూయా. ఎందుకంటే వద్దనుకున్న పిండం ఒకసారి చెప్పడం జరిగింది మీకు. దేవుని స్తోత్రం కలిగాక 4వ కాన్పు వద్దు అంటున్నారు. ఎవరు? మా అమ్మగారు. కనీ వాళ్ళు తెస్తుంది కదా బిడ్డ. అయితే నాన్నగారేం కావాలి. ఇంకా నీకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. ఒకే ఆడపిల్ల సరిపోలేదు నాన్నగారికి, ఇంకో ఆడపిల్ల కావాలి. 3వ కానుక 4 ఈ ఆడపిల్ల పుడుతుందని చాలా సంతోషపడ్డారు. కానీ ఆడపిల్ల అయితే పుట్టలేదు, కానీ ఆడపిల్లలాగే చేస్తాడండి. దేవుని స్తోత్రం కలిగాక హల్లెలూయా. ఆడపిల్ల వండేసుకుంటాడు, చాలా చేస్తుంటాడు మన చిత్రాలు. యోసేపు నిజంగా చెప్పాలంటే చిన్నప్పుడు చాలా అందంగా, మోషేని చూడలేదు. పుట్టిన మోషే ఉన్నాడు, బైబిల్ మోషే చాలా సుందరుడు అంట. ఆ మోషేని చూడలేదు, కానీ మా తమ్ముడిని చూశాను. చాలా అందగాడు, బుజ్జిగుండేవాడు, తెల్లగా, మరి చాలా అందంగా ఉండేవాడు మా తమ్ముడు. మొయ్యలేకపోయిందని నా సంక బరువెక్కిపోయిందన్నమాట. నేను చిన్నపిల్లనే, ఎంతో శ్రద్ధగా కానీ చిన్నగుంటాను. ఎత్తుకోలేకపోయిందని నేను బరువు, అంత బరువు ఉండేవాడు. మోసే నాటికి కూడా ఏం చాలా పిల్లడితోటి తొట్టులో పెట్టానమాట. ప్రేమక్క గారు ఉన్నారు కదా మన ప్రేమక్కే, మరి ఎవరు మోసే తల్లి అనమాట. అయితే యోసేపు విషయంలో దేవుడు ప్రణాళిక ఉంది. ఎందుకంటే ఆసక్తి ఎక్కువ. హల్లెలూయా. ఆసక్తి ఉన్న వారిని దేవుడు త్వరగా వాడుకుంటాడు. ఆసక్తి లేని వాళ్ళు వాడుకోవడం నేను అనట్లేదు. ఆశ లేని వాళ్ళు వాడుకోవడం ఎందుకంటే దేవుడు ప్రణాళిక ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళు తీసుకొస్తాడు, బలవంతంగానే తీసుకొస్తాడు. మీకు సపోజ్ మనం సాక్ష్యం చెప్పిన మన యజమాని, మా భర్త గారు చెప్పారు కదా సాక్ష్యం, ఆయన సేవ చేయాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. అసలు సేవ చేస్తాను అనుకున్న ఆశ లేదు ఆయనకి. అసలు ఒక సిద్ధపాటు కూడా లేదు. దేవుడికి సమయం కూడా ఇచ్చేవారు కాదు. అయితే ఎవరి ఆశ ఆయన నడిపించిందా? నాకున్న ఆశ. 17 సంవత్సరాల నుంచి నేను ఆశపడుతున్నాను ఆయన సేవ చేయాలి. ఎందుకు నేను చేస్తాను కాబట్టి. ఆయన రాకపోతే నా సేవ ఆగిపోద్ది. హల్లెలూయా. అందుకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా నా ఆశ నా భర్త ద్వారా నెరవేర్చు. దేవుని స్తోత్రం కలుగుతాను. టాపిక్ పక్కకి వెళ్ళకూడదు. అయితే యోసేపుని దేవుడు ఏర్పాటు చేసుకోవడానికి, త్వరగా ఏర్పాటులోకి రావడానికి ఆశ. ఇంకా 2 తమ్ముళ్ళు ఉన్నారు, యాకోబు అబ్షాలోము. వారికి కూడా దేవుడి చిత్తమైతే వాళ్ళు కూడా రావాలని మాకు కూడా ఆశ ఉందండి. హల్లెలూయా. వాళ్ళు కూడా రావాలి. వాళ్ళ ముగ్గురు కలిసి పరిచయాన్ని నడిపించాలి, ముగ్గురు కలిసి సేవను జరిగించాలి. 3 పేడల తాడు తెగిపోదు త్వరగా, తెగదు అసలు. 3 పేడల తాడు ఎవరిలో బలంగా కొయ్యాలి. కాబట్టి ఆ ఆశ నా తండ్రికి తల్లికి నాకు కూడా ఉంది. మరి ఈ ముగ్గురు కూడా కలిపి చేసుకుంటే ఇది బలమైన సంఘంగా మారుతుంది. దుష్టుడికి అవకాశం ఉండదని ఇంకా. హల్లెలూయా. ఈ అభిషేకం యొక్క విలువను గురించి ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నేను. అభిషేకము అంటే
అభిషేకాన్ని. మామూలుగా రావట్లేదు అభిషేకం. ఇది డబ్బులంటే వచ్చేది కాదు అభిషేకం. 100 రోజులు ఉపవాసం చేయకముందే అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నాడు యోసేపు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి దేవుడు ఇచ్చే అభిషేకం అంటే ప్రవక్త ద్వారాగా ఇచ్చే అభిషేకం కంటే ముందు దేవుడు తన ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం ముందుగా మన మీద పంపించబడతారు. ప్రవక్తలు దేవుడు సెలవిస్తే వారు అభిషేకం చేశారు. ఎవరిని? సౌలుని అభిషేకం చేశాడు సమూయేలు. దావీదుని అభిషేకం చేశాడు సమూయేలు. చాలా మందిని అభిషేకం చేశాడు. కానీ దేవుడు చెప్తే చేశాడు. కానీ దేవుని అభిషేకము ఎవరో చెప్తే చేయబడేది కాదు. హల్లెలూయా. నీవు సిద్ధపరచబడి బలిపీఠం దగ్గర మోకరిల్లి 3 రోజులు ఉంటావు, 1 రోజు ఉంటావు, 1 గంట ఉంటావు, నాకు ఆత్మ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలి ప్రభువా నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు ఖచ్చితంగా దేవుని మీద ఆత్మను కుమ్మరిస్తాడు. అటువంటి అభిషేకం పొందుకున్న వారిని దేవుడికి నిలబెట్టి మాట్లాడిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేకం అంటే ఈ భాషలే అభిషేకం కాదు. హల్లెలూయా. మాటలు మాట్లాడమే అభిషేకం కాదు. మాటలు ఎవరైనా మాట్లాడతారు. ఒకరికి భాషల వరకు ఉంటే అది అలవాటు రూపకంగా మారిపోయి మాట్లాడవచ్చు. భాషలే అభిషేకం కాదు. అభిషేకము నానా రకములుగా కనబడుతూ ఉంది. ఎలా కనబడుతుందంటే కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో దేవుడు 12 కృపావరాలను పెట్టాడు. తీయండి, అవసరమైతే చదువుకోండి. గలతీ పత్రికలో 9 ఆత్మఫలాలను పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. అభిషేకింపబడినటువంటి వ్యక్తి యొక్క పోలికల్లో ఈ 2 కూడా మిక్సింగ్ అయి ఉండాలి. దేవుని స్తోత్రం. చదవండి అవసరమైతే 12 కృపావరాలు. 4 కృపావరములు నానా విధములుగా ఉన్నవి. ఎలా ఉన్నాయి? ఆత్మ ఒక్కడే అంటే మరియు పరిచర్యలు నానా విధాలుగా ఉన్నాయి, కానీ ప్రభు ఒక్కడే. నానావిధ కార్యములు కలవు కానీ అందరిలోనూ అన్నింటినీ జరిగించు దేవుడు ఒక్కడే. ఎన్ని ఉన్నాయి అక్కడ? 12 ఉంటే లెక్క పెట్టుకుంటా ఉంటాయి. ఒకవేళ తప్పు అయితే క్షమించండి. దేవుని స్తోత్రం కలగాక. ఈ 12 కృపావరాలు గలతీ పత్రిక తీయండి. గలతీ పత్రికలో 9 ఆత్మఫలాలు ఉన్నాయి. చదివమ్మా. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ మిక్సింగ్ చేసి, అలాగే ఆత్మఫలాలని కూడా మిక్సింగ్ చేసి, కృపావరాలని కూడా మిక్సింగ్ చేసి ఒక అభిషిక్తునికి జత చేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఇవన్నీ ఇవి జోడీకరించి దేవుడు వాడిని ఎవరి దగ్గర అభిషేకం పొందినటువంటి సేవకుడిగా సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తిలోకి అవి ప్రవేశపెడతాడు. అభిషేకం అంటే మామూలుగా రాదు. పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడుతుందంటే ఆ వ్యక్తి దేని గురించి మాట్లాడతాడు, దేని గురించి ఆలోచిస్తాడు అంటే నిత్యము కూడా ఆత్మల రక్షణ కోసం మాట్లాడతాడు. నిత్యము కూడా ఆత్మల సంపద కోసమే. ఎప్పుడు చూసినా ఏటి వాక్యమే మాట్లాడతాడు. ఎప్పుడు చూసినా ఏటి ఆయన కోసమే మాట్లాడతాడు, ప్రవక్త కోసం మాట్లాడతాడు, లేకపోతే బైబిల్ కోసం మాట్లాడతాడు ఏంటి, పరిచర్య కోసం మాట్లాడతాడు ఏంటి. ఇంకా వేరే ట్రాఫిక్లు లేవా? హల్లెలూయా. ఎందుకు లేవండి? లోక వార్తలు ఎన్ని ఉన్నాయి, చెప్పుకోదగ్గ వార్తలు ఎన్ని ఉన్నాయండి. ఇద్దరు క్రైస్తవులు మాట్లాడుకునేటువంటి భాష ఏంటో తెలుసా? బైబిల్ గురించే. దేవుని స్తోత్రం కలుగుగాక. లోక వార్తలు ఎవరు మాట్లాడుకోరు క్రైస్తవులు. ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారంటే వారిలో క్రైస్తవ్యం లేదు. వారు నామకార్థ క్రైస్తవులు, భక్తిహీనులు వారు. ఇద్దరు సేవకులు మాట్లాడుకున్నప్పుడు పరిచర్య గురించే మాట్లాడుకుంటారు. అయ్యో మా పరిచర్యలో ఉంది, మా పరిచర్యలో ఉంది. పరిచర్యలో చాలా విధానాలు ఉన్నాయి, నేర్చుకోవాలి. అసలు మనము పరిచర్యలో ఒక తల అయిపోవాలి, తల భాగంగా మారిపోవాలి, శిరస్సు అయిపోవాలి. అపోస్తలుల ఈ యొక్క సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయము 17వ వచనం చదువుదాం మనం. సమూయేలు గ్రంథాన్ని 15:17 మొదటి సమూయేలు గ్రంథం. మంచి విషయం అక్కడ రాస్తాడు దేవుడు. సౌలు గురించి రాస్తాడు అక్కడ. ఎందుకంటే సేవా విధానములో చదువుతాడమ్మా. సౌలు తన తండ్రి గాత్తామములు తప్పిపోయినప్పుడు వెతకడానికి వెళ్తా ఉన్నాడు అరణ్య మార్గాన్ని. ఈ స్టోరీ నేను చదివించను, ఎందుకంటే టైం లేదు, ఎక్కువ టైం నేను తీసుకోను. చెప్పేస్తున్నాను కదా, నేను ఆల్రెడీ చదివాను ఈ గ్రంథాన్ని, చెప్పేస్తున్నా. సౌలు తండ్రి గాత్తామములు తప్పిపోతాయి అరణ్యంలో. తప్పినప్పుడు అవి వెతకడానికి వెళ్తాడు. వెతికినప్పుడు దొరకవి. చదవండి ఇప్పుడు. అందుకు సమూయేలు, నీ దృష్టికి నీవు అల్పుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు గోత్రములకు నీవు హల్లెలూయా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం,
నమ్మకం, విశ్వాసం,